సంజీవ్ మేఘోటి గారు. సో, యాక్టరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంటున్నారు. సో, అన్నీ అంటున్నారు. ఆల్ రౌండర్ రైటర్ యాక్చువల్లీ. సో, మన పోలీస్ కంప్లెయింట్ మొత్తం మీదే కాబట్టి, కంప్లెయింట్ ఎవరు చేశారో తెలీదు కాబట్టి, సో, ఈ మొత్తం కంప్లెయింట్‌కి మీరే అధినేత కాబట్టి, సో, మీ స్పీచ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. ఓవర్ టు యూ సార్. వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకి, అలాగే మీడియా మిత్రులకి, పాత్రికేయులకి అందరికీ నమస్కారం. పోలీస్ కంప్లైంట్ చాలా అంటే ఇంతమంది ఆర్టిస్టులు, 52 మంది ఆర్టిస్టులు, వరలక్ష్మి, శరత్ కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి గారు, రాగిణి ద్వివేది, శ్రీనివాస్ రెడ్డి, రవిశంకర్, ఆదిత్య ఓము, సప్తగిరి, విజయభాస్కర్, అనిల్, ప్రీతి, కృతి, ఇలాగంటే పేర్లు చెప్పుకుంటూ వెళ్తే 52 మంది సీనియర్ ఆర్టిస్టులతోటి 45 రోజుల్లో సినిమా చేశాం. ఇది యాక్షన్, సెంటిమెంట్ అండ్ కామెడీ అన్ని సమ్మిళితమైనటువంటి ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా ఇంత త్వరగా ఫినిష్ అవ్వడానికి కారణం మా నిర్మాతలు, అలాగే ఆర్టిస్టులు. చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అంటే ఒక తప్పు చేసినా, ఒప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా దాని తాలూకు ఫలితం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో రూపంలో వస్తుంది అన్న కాన్సెప్ట్ తోటి ఫస్ట్ టైం వరలక్ష్మి శరత్ కుమార్ని కామెడీ ఎంటర్టైనర్గా, అంటే అంతకుముందు ఆవిడ ఏ క్యారెక్టర్ చేసినా కూడా చాలా సీరియస్గా, పోలీస్ కానివ్వండి, విలన్ కానివ్వండి, ఏం చేసినా కూడా ఇంకొన్ని చంపడమో లేదంటే ఇంకొకరిని ఇది చేయడమో లాంటి క్యారెక్టర్స్ తీసింది. ఫస్ట్ టైం ఆవిడ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని ఎంటర్టైన్ జోన్లో ఆవిడని మాత్రం కొత్తగా చూస్తారు ప్రేక్షకులు. డెఫినెట్గా డ్యామ్ షూర్గా నేను మాట ఇవ్వగలను. ఈ సినిమా ఆవిడికి లైఫ్ ఇస్తుంది. ఆవిడ వల్ల మాకు లైఫ్ కాదు, ఆవిడికి మాత్రం డెఫినెట్గా ఈ సినిమా చాలా రోజుల తర్వాత వరలక్ష్మి గారు మళ్ళీ అద్భుతంగా చేశారు, మళ్ళీ మంచి ఆర్టిస్ట్గా తనలో ఉన్నటువంటి ఇంకో కోణాన్ని కూడా చూసాము అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు వస్తుంది. అది గ్యారెంటీ ఇవ్వగలను. జూన్ 12వ తారీఖున ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అన్నిటికన్నా విశేషం ఏంటంటే, నేను కృష్ణ గారితో ఒకే ఒక్క సినిమా చేశాను. అంటే కో డైరెక్టర్ ఒక సినిమా చేశాను. నాకు కృష్ణ గారితో అనుబంధం లేదు. ఫస్ట్ టైం చేసినప్పుడు, నేను కో డైరెక్టర్ చేసినప్పుడు ఏంటంటే ఒక 4 పేజీల డైలాగు కృష్ణ గారు ఒక్కరే మాట్లాడాలి, ఆయన ఒకరే డైలాగ్ చెప్పాలి. మా డైరెక్టర్ గారు వచ్చేసి బీజయ్ గారు వచ్చి ప్రిపేర్ చేశారు. చేసినప్పుడు నేను ఎదురెళ్ళి సార్ ఇలాగ డైలాగు సీన్ పేపర్ ఇది అని చెప్పినప్పుడు చదువయ్యా అన్నాడు. అంటే చదవడం అంటే కంటిన్యూగా 4 పేజీలు చదువుతూ వచ్చాను. సరే ఎంతసేపు పడుతుంది అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్ రెడీ అవ్వడానికి అంటే వెళ్ళిపో అన్నది. హాఫ్ అన్ అవరు రాజుగారితోటి, వాళ్ళతోటి, వీళ్ళతోటి, ప్రొడ్యూసర్లతోటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. హాఫ్ అన్ అవర్ తర్వాత షార్ట్ రెడీ అని దగ్గరికి వెళ్ళి పిలిచి సీన్ పేపర్ ఇచ్చి, సార్ సీన్ మళ్ళీ చెప్పమంటారా అని చెప్పేసానంటే, నేను అక్కడ దాకా కెమెరా దాకా వెళ్ళేదాకా చదువుతూ రా అని చెప్పారు అనమాట. ఇదేంటి అసలు చూసుకోకుండా ఒకసారి హాఫ్ అన్ అవర్ ముందు చెప్పాను, హాఫ్ అన్ అవర్ తర్వాత కెమెరా దగ్గరికి నేను వెళుతూ ఉంటాను, నువ్వు చదువుతూ రా అని చెప్పారేంటి అని అనుకున్నాను. చదువుతూ వెళ్ళాను. కెమెరా మీద నుంచున్నారు, నేను కింద కూర్చున్నాను ఇలాగా. అంటే రౌండ్ ట్రయల్ ఒకటే షాట్లో ఫుల్ డైలాగ్ ఒకటే షాట్లో ఆయన ఒక్కరే మాట్లాడాలి. సో నేను కింద కూర్చుంటే అడిగారు, ఏంటి కింద కూర్చున్నావు అన్నారు. అంటే సార్ డైలాగ్ ఏదైనా అందించాలేమని కూర్చున్నాను అని చెప్పేసి అంటే నవ్వారు. నవ్విన తర్వాత డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పిన తర్వాత ఒక్క అక్షరం పొల్లుపోకుండా, అంటే డైలాగ్ రైటర్ ఏం రాశారో, డైరెక్టర్ ఏమి అనుకుంటున్నారో, ఎలా చేయాలో అన్నది ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా 4 పేజీల్ని అనర్గళంగా చెప్పినటువంటి ఏకైక నటుడు, అద్భుతమైన నటుడు కృష్ణ గారు. నేను చూస్తూ ఉన్నాను పేపర్, నాకు ఆశ్చర్యపోయాను అనమాట. సో అలాంటి మహానుభావుడితో ఒకే ఒక్క సినిమా చేశాను. అది వెలతిగా ఉన్నా కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే, కృష్ణ గారి బర్త్డే సందర్భంగా నేను రాసి, అంటే కృష్ణ గారి అన్నిటిని కలిపి ఒక పాటగా రాశాను. ఆ పాటకి నేనే మ్యూజిక్ చేశాను. యాక్చువల్గా ఈ మధ్య నేను మ్యూజిక్ చేయడం మానేశాను ఒక 2-3 సినిమాల నుంచి. అంతకుముందు కంటిన్యూగా నా సినిమాలు నేనే చేసుకునేవాడిని. కానీ ఈ పాట మాత్రం నేనే చేయాలి. ఎందుకంటే ఈ సినిమాకి సుధీంద్ర అనే కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. తనకి మా కృష్ణ గారి గురించి తెలియదు కాబట్టి, మన కృష్ణ గారి గురించి తెలియదు కాబట్టి, కృష్ణ గారి యొక్క ఆ రూపాన్ని, అలాగే కృష్ణ గారి యొక్క సినిమాల్ని ఒక దగ్గరికి చేర్చి రాసి మ్యూజిక్ చేశాను.
సో అందరూ కూడా అంటే వన్ అండ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ గారి ఫ్యాన్స్ ప్రేక్షకులందరూ కూడా చప్పట్లు కొట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అంటే మాధవరావు గారు కానివ్వండి, లేదంటే శర్మ గారు కానివ్వండి, తర్వాత మన సిరాజ్ గారు కానివ్వండి, అలాగే కాదరవల్లి గారు, అలాగే దుర్గారావు గారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కృష్ణ గారి అభిమానులు. వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఒక ఆయన నా వెనకాల కూర్చున్నారు, దుర్గారావు గారు ఏమో భుజం మీద చేయి వేసి భుజం తట్టి మరి చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది, ఎవరు రాశారు అని అడిగారు. నేనే రాశానంటే ఈ పాట సూపర్ హిట్ అండి, చాలా అద్భుతంగా ఉంది, డెఫినెట్గా ఈ సినిమాకి ఒక పిల్లర్ లాగా అవుతుందన్నారు. ఎస్, కృష్ణ గారి ఆశీస్సులు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ట్రైలరు, అలాగే జూన్ 12న రిలీజ్ కాబోతున్న సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందన్న నమ్మకం ఆయన ఎక్కడున్నా కూడా మాకు కలిగిస్తారు, ఆశీర్వదిస్తారు. అలాగే కృష్ణసాయి గారు, ఆయనకి రోజు ఏం మాట్లాడినా కూడా కృష్ణ గారేనే మాట్లాడతారు. అంటే ఏ విషయం ఉన్నా కూడా, టిఫిన్ చేయాలన్నా, భోజనం చేయాలన్నా కూడా, ఏ విషయం మాట్లాడాలన్నా కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఒక్క మాటైనా మాట్లాడిన తర్వాత మిగతాది మొదలు పెడతారు. మనం ఎలాగా ఓం సాయిరామను, శ్రీరామని మాట్లాడతాం, అలాగా కృష్ణ గారి పేరు తలవందే ఆయనకి ఆ రోజు గడవదు. సో అలాంటి వ్యక్తి ఈ సినిమాకి మాకు పిల్లర్ లాగా నిలిచి ఈ సినిమాని ఇంత అద్భుతంగా రావడానికి కారణమైనటువంటి కృష్ణ గారు కూడా ఆయన చేసిన పాత్రలో లీనమయ్యి డెఫినెట్గా అంతకుముందు సినిమాలు చేసిన వాటికన్నా 1000 రెట్లు ఈ సినిమా కృష్ణ గారికి పేరు తెచ్చిపెడుతుంది. ఆ కృష్ణ గారి ఆశీస్సులతోటి ఈరోజు పోలీస్ కంప్లైంట్ సినిమా సక్సెస్ఫుల్గా ఈవెంట్ ముగిసింది. అలాగే దాంతోపాటు జూన్ 12న మీ అందరి ముందుకు రాబోతోంది. మీ అందరూ ఆదరించాలి, అలాగే మీడియా మిత్రులు సపోర్ట్ చేయాలి. అలాగే పెద్దలు ప్రసన్న కుమార్ గారు ఎప్పుడు మా వెన్నంటి ఉండి మమ్మల్ని భుజం తడుతూ ఉంటారు. సో వారు, నరేంద్ర గారు, అలాగే ఘంటా శ్రీనివాసరావు గారు, వాళ్ళందరి ఆశీస్సులతోటి, వాళ్ళందరి సపోర్ట్ తోటి ఈ సినిమా ముందుకు రాబోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్.